హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక, ఏ ఇంట్లో అయితే దరిద్రం నిండిపోయి ఉంటుందో, దరిద్రంతో నిండిపోయి ఉన్న ఇంట్లో మీ వాష్రూమ్‌లో, మీ టాయిలెట్‌లో గుడ్లగూబ ఫోటో పెట్టి చూడండి. కష్టాలు తీరిపోయి, దరిద్రం తీరిపోయి, లక్షలు, కోట్లల్లో ఉన్న అప్పు అయినా కూడా సులభంగా తీరుతుంది. అప్పులు తీర్చుకోవటానికి ఇది ఒక బెస్ట్ రెమెడీ అని చెప్తాను. ఒక్కొక్కసారి చూస్తుంటాం. కొంతమంది ఎన్నో కష్టాలు పడతారు. అష్ట కష్టాలు పడుతుంటారు. ఎంత బాధపడుతూ ఉంటారు అంటే తినటానికి తిండి ఉండదు. కట్టుకోవటానికి బట్ట ఉండదు. ఉండటానికి ఇల్లు ఉండదు. ఏం చేస్తున్నారో, ఏం తింటున్నారో, ఎటు పోతున్నారో తెలియని ఒక దారుణమైన స్థితిలో ఉంటారు. వాళ్ళు అనుకుంటుంటారు, ఎప్పుడు మేము ఈ దరిద్రం నుంచి బయటపడతాం, దరిద్రంలో మగ్గిపోతున్నాం, మా కష్టాలు ఎప్పుడు తీరతాయి, భగవంతుడు మమ్మల్ని ఎందుకు ఇలా వదిలేశాడు అంటూ చాలా మంది కన్నీళ్లు పెట్టుకోవటం మనం చూస్తూనే ఉంటాం. ఇంకొంతమంది అప్పులు చేసేస్తారు. అప్పులు తీర్చుకోలేక అల్లాడిపోతూ ఉంటారు. ఇంకొంతమంది తాకట్టు బంగారం తాకట్లో పెట్టేసి దాన్ని ఇంటికి తెచ్చుకోలేక విలవిల్లాడిపోతూ ఉంటారు. ఇంకొంతమంది వాళ్లకు రావాల్సిన ఆస్తులు కానీ కోర్టు కేసుల్లో ఉన్నా, లేదా పెద్దవాళ్ళు ఇవ్వాల్సిన తగాదాలో ఉన్నా దానికోసం ఎంతో ప్రయత్నిస్తారు. కానీ అలాంటి ఆస్తులు, భూములు, ప్రాపర్టీస్ వీళ్ళ చేతికి రావు. లేదా ఎవరికో డబ్బు ఇచ్చేసింటారు, వాళ్ళు ఎంతకీ తిరిగి ఇవ్వరు, సతా ఇచ్చేస్తారు, రేపు మాపురా అంటారు, మళ్ళీ మాట్లాడితే గొడవకు వచ్చేస్తారు. ఇక వీళ్ళు ఇవ్వాల్సిన డబ్బు కోసం వడ్డీ కట్టడానికే, ఇక్కడ వడ్డీ కట్టడానికి ఇంకొక దగ్గర అప్పు తెచ్చి ఇక్కడ వడ్డీలు కట్టి ఇలా గోరంత అప్పుని కొండంత చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇదొక ఓ రకంగా చెప్పాలి అంటే డబ్బు లేకపోవటమే కారణం, దీనికంతా దరిద్రమే కారణం ఇదంతా చెప్పాలంటే. మరి అలాంటి కటిక దరిద్రులను కూడా కుబేరులను చేసేటటువంటి ఈ గుడ్లగూబ ఫోటో మీరు టాయిలెట్లు కానీ, వాష్రూమ్లో కానీ మీరు పెట్టారు అంటే అద్భుతాన్ని చూస్తారు. ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఆ తర్వాత మీరే నాకు చెప్తారు. అయితే ఏ రోజు పెట్టాలి, ఏ కలర్ గుడ్లగూబ ఫోటో పెట్టాలి, ఏ దిక్కుకు పెట్టాలి, ప్రతి ఒక్కటి కూడా నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకండి. ఇలాంటి రెమెడీ మీరు ఎక్కడా చూసి ఉండరు, విని ఉండరు. అంత అద్భుతంగా కూడా మీకు పనిచేస్తుంది. ఓకేనా? అయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చేత్తో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారండి. సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక కొన్ని మొండి సమస్యలు, కొన్ని కఠిన సమస్యలు, కొన్ని బయట పడలేని సమస్యలు, కొన్ని ఇంట్లో వాళ్లకు కూడా చెప్పుకోలేనటువంటి పర్సనల్ సమస్యలు, కట్టుకున్న వారికి, కడుపున పుట్టిన బిడ్డలకి కూడా చెప్పుకోలేని దిక్కుతోచని సమస్యలు. కానీ వాటి నుంచి బయటపడాలి. ఆ సమస్యలు అలా ఉంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. బయట పడకపోయినా ప్రతిరోజు నరకంలా ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు, దిక్కు తోచట్లేదు, ఎవరిని కన్సల్ట్ అవ్వాలో తెలియట్లేదు, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. కాకపోతే ఈ కష్టాల నుంచి, ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడితేనే ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తోందా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ప్రతి ఒక్క మొండి సమస్యని కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగిన గురూజీ. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురు సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7989955886. మీ ప్రాబ్లం ఏంటి అని ఫోను ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారా మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే కనుక మీకు ఇక్కడ 2 గుడ్లగూబ ఫొటోస్ కావాలి. అంటే 2 కలర్లు కూడా 2 కలర్స్ కావాలి. ఒకటి పూర్తి వైట్ గుడ్లగూబ, ఒకటి ఇంకొకటి వచ్చి బ్రౌన్ కలర్ కానీ, లేకపోతే గ్రే కలర్ కానీ, లేకపోతే వైట్ బ్లాక్ మిక్స్ అయి ఉన్నది కానీ. ఒకటి వైట్ గుడ్లగూబ ఫోటో, ఇంకొకటి వేరే కలర్ గుడ్లగూబ ఫోటో, 2 కావాలి. ఎందుకు చెప్తాను. మీ వాష్రూమ్ ఏదైతే ఉందో దాన్ని
తెల్ల గుడ్లగూబ ఫోటో పెట్టేటప్పుడు ఉత్తరముఖంగా పెట్టండి. మళ్ళీ ఇంకొకటి బ్రౌన్ కానీ, లేకపోతే వైట్ బ్లాక్ మిక్స్ గానీ, లేకపోతే గ్రే కలర్ గుడ్లగూబ ఫోటో ఉంటుంది చూడండి. అది దక్షిణముఖంగా పెట్టండి. అంటే ఎదురుగా ఇలా పెట్టండి. ఆపోజిట్‌లో పెట్టండి. ఒకదానికొకటి ఎదురుగ్గా. ఇలా మీరు పెట్టేసి మీరు రోజు వాష్‌రూమ్‌కి వెళ్ళినప్పుడు, టాయిలెట్‌కి వెళ్ళినప్పుడు కూడా మీరు చెప్పుకోండి. ఏం చెప్పుకోవాలి? మనకు శ్రీ మహాలక్ష్మీదేవి సంపదనిస్తుంది. వాళ్ళ అక్క జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత అలక్ష్మి మనకు దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. ఆమె ఎక్కడ ఉంటుంది? ఎక్కడ అశుచిగా ఉంటుందో, శుభ్రం లేకుండా ఉంటుందో, ఎక్కడ గలీజ్‌గా ఉంటుందో అలాంటి ప్లేస్‌లో ఆమెకు చాలా ఇష్టంగా, సంబరంగా అక్కడ ఉంటుంది. మరి మనం ఇక్కడ ఈ ఫోటోస్ ఎక్కడ పెట్టాం? మన టాయిలెట్‌లో పెట్టాం. మరి అది శుచిగా, శుభ్రంగా ఉంటుందా? కాదు. అలక్ష్మికి ఇష్టమైన స్థలం. మనం ఇక్కడ దరిద్ర దేవతని అక్కడ ఈ గుడ్లగూబ ఫోటోలు అక్కడ పెట్టి, నువ్వు ఇక్కడే ఉండమ్మా, మా ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వకు, నీకు ఇష్టమైన ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశాను, ఇక్కడ ఉండు నువ్వు అంటూ మీరు చెప్పండి. మా ఇంట్లోకి రాకు, ఇక్కడే ఉండు, ఆనందంగా ఉండు అంటూ మీరు మాట్లాడండి. ఆమెను ఎప్పుడు మీరు అక్కడ టాయిలెట్‌లో బంధించి పెడతారో, ఇక్కడ మీ ఇంట్లో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి గల్లు గల్లున గజ్జల శబ్దంతో వచ్చి మీకు సిరులను కురిపిస్తుంది. కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. కష్టాలను తీర్చేస్తుంది. దరిద్రాన్ని తొలగిస్తుంది. అదృష్టాన్ని మీ ఇంటికి కలిగేలా చేస్తుంది. మీరు ఈ ఒక్క రెమెడీ చేశారు అంటే ఎంత మార్పు వస్తుందో మీరే చూస్తారు. కష్టాలు తీరటం చూస్తారు, అప్పులు తీరటం చూస్తారు, తాకట్టు బంగారం ఇంటికి రావటం చూస్తారు. మీ ప్రాపర్టీస్ ఏవో కోర్టులో ఉన్నాయి, ఎక్కడో ఉన్నాయి, అవి ఇంటికి రావటం చూస్తారు. మీకు రావాల్సిన డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. వాళ్ళంతట వాళ్ళే చెప్పి తీసుకొచ్చి, సారీ అండి లేట్ అయిపోయింది ఏమనుకోకండి అని సారీ చెప్పి మళ్ళీ ఇస్తారు. మీరు ఇవ్వాల్సిన అప్పులు కూడా మీరు ఇచ్చేసుకుంటారు. చాలా శక్తివంతంగా పనిచేస్తుందండి. అయితే మీకు ఈ ఫోటో గూగుల్‌లో ఉంటాయి, డౌన్‌లోడ్ చేసుకోండి. గూగుల్‌లో ఉంటాయి కాబట్టి డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని ప్రింటౌట్ తీపిచ్చుకొని మీరు వాష్‌రూమ్‌లో మీరు దీన్ని గోడకి వేలాడదీయండి. చాలా మంచి రిజల్ట్ మీరు చూస్తారు. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.